ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. గణేష్ నిమజ్జనోత్సవ్కు పటిష్ట ఏర్పాట్లు. వినాయక్ సాగర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ మల్లిబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి నేతలు మోడీని ఎందుకు ప్రశ్నించరు? ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స విమర్శ. మొండి బకాయిలను తక్షణమే చెల్లించాలి. నవ్యాంధ్ర RWS కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికత వెల్లు విరిసేలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక దేవాలయం వీధిలో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా అన్ని దేవాలయాలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ కమిటీ నూతన చైర్మన్ వెత్స మురళి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేసి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేశ్వరరావు, శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎంసీ చైర్మన్ బచ్చశేఖర్, జేఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు ప్రగలపాటి అరుణ్ కుమార్, ఓలేటి సత్య, బి కృష్ణ, మడపాక సూర్యనారాయణమూర్తి, చిరుకూరి శ్రీనివాసరావు, చౌడిపల్లి సత్యవతి, పి లక్ష్మి, ఆటవ మధుశ్రీ, మాతా దీప్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మురళి గారు చైర్మన్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులుగా పందిరి లక్ష్మి గారు, పగలపాటి అరుణ్ కుమార్ గారు, కామాడ సత్యవతి గారు, అటవీ మధుశ్రీ గారు, మాతా దీప్తి గారు, చెలుకూరి శ్రీనివాసరావు, చౌడిపల్లి సత్యవతి, మండపాక సూర్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా అర్చకులు అనంతరామ గోపాల్ గారు, అదేవిధంగా ఎక్సోసీ మెంబర్లుగా వంకాయల కృష్ణ గారు, కొల్లి అపరంజి గారు. ఈ విధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఈ దేవాలయం కదండి, కాకినాడ నుండి అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్గా ఇప్పటికే ఆర్డర్స్ రావడం జరిగింది. ఒక్కొక్క దేవాలయం కూడా ఈ విధంగా ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన కాకినాడ అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు దేవాలయాలు కూడా ఒక ప్రత్యేక అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఈ రోజున దేవాదాయ ధర్మదాయ శాఖలు కూడా ఈరోజు ఎక్కడైతే దేవాలయాలు కానీ దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, దేవాలయాల్లో భక్తులు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆశించే విధంగా దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ప్రజలకి
ఒక మంచి వాతావరణం కల్పించి దేవాలయాలు అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్లను అందరినీ కూడా నియమించి ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు నాకు అవకాశం ఇచ్చారు చైర్మన్గా. అలాగే 9 మంది సభ్యులతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసని మా చేతిలో పెట్టారు. ఆ బాధ్యతల్ని తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గుడిని అలాగే భక్తులకి ఫెసిలిటీస్ పెంచి ఇంకా అభివృద్ధి చేస్తామని ప్రార్థిస్తున్నాం. కాకినాడ నగరంలో జరిగే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ నగరంలోని వినాయక సాగర్ వద్ద జరిగే గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లు నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే సౌండ్ సిస్టమ్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, చిట్నేడి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. గణేష్ నిమజ్జనాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభించి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తి చేసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. గణేష్ నిమజ్జన ఉత్సవ యాత్రలో డీజే సౌండ్కు అనుమతి లేదని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాకినాడ సౌండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడికట్ల లోవరాజు, వైస్ ప్రెసిడెంట్ పెంకే మారయ్య, సెక్రటరీ కుక్కల గనిరాజు, ట్రెజరర్ డింగురాజు, కాకినాడ మండల సౌండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుతుర్తి శ్రీను, డీజే బాబీ, రాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖున జరగబోయే మన కాకినాడ జిల్లాలో, మన కాకినాడ అర్బన్, రూరల్ మరియు మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వినాయకుని నిమజ్జనాల సందర్భంగా ఇక్కడికి మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు గారు నాలకొండయ్య గారు, అలాగే ఆర్టీఓ గారు పిలుపు మేరకు మన కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్స్ అండ్ హెల్పర్ సంక్షేమ సంఘం యూనియన్ తరఫు నుంచి ముఖ్య సభ్యులు మేము హాజరవడం జరిగింది. అలాగే మందుగుండు సామాగ్రి ఏదైతే కాల్చేవారు ఉన్నారో వారందరికీ కూడా మరి అది వద్దు, ఆ వ్యవస్థ వద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ మరి చూడడానికి వస్తారు. భక్తి పాటలతోటి అలాగే నృత్య ప్రదర్శనతోటి భగవంతుడిని, మన వినాయకుడిని మరి నవరాత్రులు పూజ చేసి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం కోరుతా ఉన్నాం. కాబట్టి అదే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి నిమజ్జన ప్రాంతాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి సమితి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అనేక రకాల ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాటర్ కానీ అలాగే ప్రసాదాలు కానీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదంతా తీసుకుని చక్కగా మరి మీరందరూ ఇళ్ళకి చేరి ఈ నిమజ్జనాన్ని మనం ఎంత వైభవంగా చేసుకున్నాం అదంతా కూడా మనం చూసే విధంగా ప్రజలందరూ వస్తారు. కాబట్టి క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. కాకినాడలో 37 సంవత్సరాల చరిత్రను గుర్తు చేస్తూ బ్రహ్మంగారి మఠం దగ్గర పిండాలు పెడతారు కాబట్టి అక్కడ నిమజ్జనం ఆపండి అని చెప్పడం జరిగింది. కానీ అధికారులు ఇప్పటికి కూడా దాని మీద ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ వినాయక సాగర్, బాలగంగాధర్ తిలక్ ఏదైతే ఉందో 2 బ్రిడ్జిల మధ్యలో 37 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నిమజ్జనం చేసేటటువంటి ప్లేసు. ఇక్కడ ఖచ్చితంగా క్రేన్ ఏర్పాటు చేసి కండిషన్ లేనటువంటి నిమజ్జనం విగ్రహాలను ఇక్కడికి తీసుకురావాలనేది సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఆ విధంగా సమితికి సహకరించి ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం ఇక్కడ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వ పెద్దలు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానివ్వండి, రూరల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, నానాజీ గారు కానివ్వండి, ఈ యొక్క సమితి చేసినటువంటి నిర్ణయాలకు కానీ నిమజ్జన విషయాల్లో కానీ పూర్తిగా మద్దతు ఇస్తూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయాత్ర కింద చేయాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలైందని శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కాకినాడలో వైసీపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు అందరిదని, దాని ప్రైవేటీకరణకు ఆపేందుకు వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ మేయర్ శంకర శివప్రసన్న, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, ప్రమీల, కృష్ణప్రియ, రాగిరెడ్డి బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయ సాగు చేస్తున్నారు, ఆ సాగు అవసరాలకి ఏ అవసరాలు ఉంటాయి, రాబోయే కాలంలో ఏ విధంగా వాటిని అధిగమించాలి, కావాల్సిన పరిస్థితులను ఏ విధంగా ముందు చూపుతో అవన్నీ కూడా సేకరించుకోవాలి అనేది ప్రణాళిక ఉంది. ఎస్ఓపి కొత్తది కాదు, అనాదిగా వస్తున్న పరిస్థితే. కొన్ని సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు దేశంలో, మనకు ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్, కానీ ఇంపోర్ట్ చేసుకున్నా మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా.
మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వాతం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా జరుగుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపెట్టడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలవడం, వాళ్ళని ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్టీఓ ఆఫీసులకి చాలా దగ్గర గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే, 1 కాదు 2 కాదు. మనం చూసాం మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ ఇది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది. మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి తెలియజేస్తాం. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసి 7 ఏళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన 600 కోట్ల రూపాయల బకాయి బిల్లులు తక్షణం చెల్లించి కాంట్రాక్టర్స్ వారిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రవికుమార్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రసాద్లు కోరారు. ఈ పెండింగ్ లో కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఇచ్చినా గానీ ఒక బడా కాంట్రాక్టర్ కి ఇవ్వడం వల్ల చిన్న కాంట్రాక్టర్లందరికీ కేవలం 70 కోట్ల పేమెంట్ మాత్రమే రిలీజ్ అయ్యిందండి. ఈ 70 కోట్లు 1000 మంది కాంట్రాక్టర్లు పంచుకునేసరికి ఎవరికి కూడా కనీసం బ్యాంక్ వడ్డీలకు కూడా రావట్లేదు. బ్యాంకుల్లో మేము రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆస్తులు తాకట్లు పెట్టి తెచ్చుకున్న లోన్లన్నీ కూడా ఎన్పిఎల్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని ఈ 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే సుమారు 2000 నుంచి 3000 గ్రామాలకి ఇమీడియట్ గా నీరు ఇవ్వగలం. దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది,
మేము కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దీని మీద దృష్టి పెట్టి జలజీవన్ మిషన్ అనే దాన్ని తిరిగి పట్టాలు ఎక్కించవలసిందిగా, మాతో పాటు మా మీద ఆధారపడి ఉన్న ప్రతి కాంట్రాక్టర్ వెనకాల 50-60 కుటుంబాలు మినిమం ఆధారపడి ఉన్నాయి, అన్ని రకాల వర్కులు చేసేవాళ్ళు. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్న మమ్మల్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము చేస్తున్న పనులన్నీ కూడా సాధ్యమైనంత ఇప్పటి వరకు చేసి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచి మేము వర్కుల్ని ఆపేసి మా పేమెంట్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాము. ఆ పేమెంట్ కనుక వస్తే రమారమి 2000 నుంచి 3000 విలేజెస్కి మంచినీళ్ళు మేము ఆల్మోస్ట్ ఆల్ 90% కంప్లీట్ అయిన వర్కులు పేమెంట్ వస్తే 3000 విలేజ్లకి నీళ్ళు ఇవ్వగలము. అట్ ద సేమ్ టైం ఈ పేమెంట్లు ఇరెగ్యులర్గా రావడం వల్ల మా యొక్క బ్యాంకు అవన్నీ కూడా ఎన్పిఏ అవుతున్నాయి. ఇది మేము ఒక ప్రభుత్వ దృష్టిలో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు అవుతాము. ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మా ప్రతి కాంట్రాక్ట్ వెనకాల 50 కుటుంబాలు నుంచి 75 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. మాకు ఈ పేమెంట్ రాకపోవడం వల్ల మాతో పాటు ఇన్ ఫ్రంట్ మేము కనపడతా ఉన్నా మా వెనకాల ఉన్న 75 కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయి. కాబట్టి మా చేస్తున్న పనికి మాకు పేమెంట్ రెగ్యులర్గా ఇచ్చి మమ్మల్ని ఆధారపడిన కుటుంబాలని అట్ ద సేమ్ టైము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న జలజీవన్ మిషన్ ఒక ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి మాకు పేమెంట్లు ఇచ్చి మాకు సహకరించగలరని ప్రభుత్వానికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం కొప్పవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా బుధవారం నీలాద్రి భజన మండలి ఆధ్వర్యంలో లలిత సహస్ర పారాయణం నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో జరిగిన కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు అరిగళ్ల శ్రీనివాసరావు బున్ని పర్యవేక్షణలో నీలాద్రి భజన మండలి సభ్యులు పారాయణంలో పాల్గొన్నారు. పారాయణంలో పాల్గొన్న భజన మండలి సభ్యులకు మేకా లక్ష్మణమూర్తి, అరిగల్ శ్రీనివాసరావు బున్నీలు తాంబూలం ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోటిపల్లి సతీష్, చింతపల్లి అర్జున్, జున్నేరు బాబ్జీ, జెడార్ యూసీసీ సభ్యులు సి ముత్యాల అనిల్, సంగాడి బంగారాజు బ్రదర్స్, బర్ల శ్రీనివాస్, బండి నరేంద్ర, కాకరపల్లి చలపతిరావు, అంకమరెడ్డి రామనాయుడు, ఐటీడీపీ సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ కొత్త స్మార్ట్ రైస్ కార్డులు విధానాన్ని తెలియజేశారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురంలో 91,000 స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి. ఈవేళ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ప్రజలకి స్మార్ట్ కార్డ్స్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అవినీతి జరగకుండా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తెలియజేయడం, ఈ స్మార్ట్ కార్డులో మీరు నెలలో ఎప్పుడైనా సరే రేషన్ తీసుకోవచ్చు. అంచేత ఈ చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు పిఠాపురంలో ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, కనెక్టెడ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా తెలియజేస్తాం. కాకినాడ నగరంలో జగన్నాథపురం జమచెట్టు సెంటర్లో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16 అడుగుల జమ్స్ బిళ్లలతో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మడ్డు శ్రీనివాసరావు, ఎం సంతోష్ బాబులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది 1000 కిలోల జెమ్స్ చాక్లెట్స్ బిళ్లలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సుమారు 500 మంది విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పలకలు ఉచితంగా అందించి వరద దొరబాబు సహకారంతో అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఆలయం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం సత్యప్రసాద్, పోకల దుర్గారావు, గున్నె సురేష్, నేమాని సురేష్, జట్ల గోవిందు, వాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గణపతి నవరాత్రులు 8వ రోజు కనుక ఈరోజు ఇక్కడ ఈ మండపంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 8వ రోజు సరస్వతీదేవి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ నేను వరుసగా 4వసారి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించుతున్నాను. ఈరోజు సుమారు 300 మందికి పిల్లలకి ఉచిత పుస్తకాలు, పెన్నులు, అలాగే ఫ్రూటీలు, బిస్కెట్ల ప్యాకెట్లు, పూజా సామాగ్రి మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, ఈ కమిటీలో నేను ఒక నెంబర్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇక్కడ ఎంతో మంది వచ్చి చాలా బాగా చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా కష్టం అంతా మర్చిపోతున్నాము.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం ఇవాళ ఉచితంగా సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిపి వారికి భోజనం కూడా వరదా దొరబాబు గారి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అందరికీ భోజనం కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా దాతలందరికీ కూడా మేము ఇలాగే రుణపడి ఉంటాం. మాకు ఇలాగే వాళ్ళు చేసే సంకల్పంతో మేము ఇంకా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం భారీ ఎత్తున మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే మా కమిటీ అందరం కలిసి బలంగా ముందుకెళ్ళి జనాకర్షణ కలిగి మండపం మంచిగా అవ్వాలని మా కమిటీ అందరినీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఏదో కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు జగన్నాథపురంకే వంది తెచ్చిన ఈ వినాయకుడు అందరూ కూడా మొత్తం కాకినాడ జిల్లా కాదు ఏపీ స్టేట్ అంతా కూడా ఈ వినాయకుడి గురించి ఇన్స్టాగ్రామ్ లో అలా ఫేస్బుక్ లో ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు రోల్ అవుతానే ఉంది. అలాగే ఈ రోజు 300 మందితో పిల్లలతో సరస్వతీదేవి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మడ్డు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఆయన చేతుల మీద చేస్తున్నారు. అలాగే ఈ రోజు ప్రతిరోజు కూడా 300 మందికి అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈ రోజు నా వంతుగా మా నాన్నగారు కీర్తిశేషులు వరద వెంకటరామ గారి జ్ఞాపకార్థం ఈ రోజు 300 మందికి అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. ఇలాగే మరి ఎన్నో కార్యక్రమాలు విశాఖపట్నం సర్కిల్ వారికి మన జగన్నాథపురం మొత్తం అంతా కూడా యూత్ ప్రజలందరూ కూడా తోడయి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేషన్ లో అక్రమాలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ నాయకులు కవికొండల భీమశంకర్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల రేషన్ డిపోలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు కవికొండల భీమశంకర్, జొన్నాడ వెంకటరమణ, వాసిరెడ్డి సత్యకుమార్లు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కవికొండల భీమశంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. ఎటువంటి బాధ లేకుండా వాళ్ళు కూడా రేషన్ అందుకోవాలి. ఇది ఇంతకుముందు ప్రభుత్వం అయితే కనుక రేషన్ బియ్యంని బయటికి ఎక్కడికో పంపించేసుకుని ఎంతోమంది పేదలకు ఇబ్బంది కలిగేలాగా ఏదో ఒక సైరన్ వేసుకుంటూ ఒక ఆటోలో తీసుకురావడం, ఆ వెహికల్ వచ్చే టైంకి అందరూ అక్కడికి ఏదో పనులు ఎన్నున్నా కానీ మానుకుని రావాల్సి ఇబ్బంది వచ్చేది. ఈ స్మార్ట్ కార్డు వలన నెలలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది నెలలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, దీన్ని మన ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మునుముందు ఇంకా మంచి మంచి పథకాలు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏంటంటే ఈ రోజున మన 41వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ మన జొన్నాడ వెంకటరమణ గారు, అలాగే మన జనసేన సత్యకుమార్ గారు, అలాగే టీడీపీ ప్రసాద్ గారు, అలాగే మా రమణ, ఇంకా రవి, ఇంకా మిత్రులందరూ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రతి వారికి కూడా సేవ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పాలకవర్గాన్ని వైశ్యులకే కేటాయిస్తామని ఎన్నికల ముందు తనంతట తానుగా ఇచ్చిన హామీ ప్రకారం తమకు కేటాయించాలని, కనీసం పాలకవర్గంలో సభ్యులుగానైనా ఉంచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ను శ్రీపాద శ్రీవల్లభ ఫౌండర్ సేవా ట్రస్ట్ లీగ్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది కుసుమంచి వీర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ పైండ శ్రీరామూర్తి సభ్యులు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని కుసుమంచి వీర్రాజు నివాసంలో ట్రస్ట్ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీపాద వల్లభ మహాసంస్థానం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లకముందు ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. సభ్యులు సాలగ్రామ పాపయ్య శాస్త్రి, కప్పల భాగ్యలక్ష్మి, పైండ రమాదేవి, కోట సత్యధర్మరాజు, నాళ మనస్సియ, పైండ బాబు తదితరులు పాల్గొన్నారు. అభిషేకాలు కానీ, అర్చన కానీ, పూజ, హోమం, పల్లకి సేవ, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరిగేలాగా, అలాగే ముఖ్య పర్వదినాలు దత్త జయంతి, శ్రీపాద జయంతి, నృసింహ జయంతి, సజ్జనగడ్డ రామస్వామి జన్మదినం, మన శ్రావణ పౌర్ణిమ, ఈ 5 ఈ సంవత్సరంలో వచ్చి చాలా ముఖ్య పర్వదినాలు ఈ గుడికి. ఆ 5 పర్వదినాలు కూడా ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా పూర్తి మెరుగు అయిన సేవలు అందించి అభివృద్ధి పనులు చేయాలని, దానికి మేము సహకారం అందించాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు 7వ తారీఖున గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయని ట్రస్ట్ బోర్డు నియామకానికి 27తో ముగిసిందండి. మా ట్రస్ట్ ఈ ముందులో కూడా కొంతమంది మెంబర్లు ఈ ట్రస్ట్కి
అర్హత ఉన్నది నామినేట్ చేయమని పెట్టారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పడ్డది. ఈ ట్రస్ట్ ముఖంగా ఈ పత్రిక ముఖంగా మనం ఎండోమెంట్స్ అధికారులకి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి, పార్లమెంట్ సభ్యులకి, ఎండోమెంట్స్ మినిస్టర్కి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయింది ఏంటంటే, మాకు ఈ ఫౌండర్స్ ట్రస్ట్లోంచి కొంతమందికి అవకాశం ఇవ్వమని, వీలైతే చైర్మన్ ఇవ్వమని, మున్సిపల్ చైర్మన్ ఇవ్వమని, చైర్మన్ ఏం చేయమని, కుదరకపోతే అట్లీస్ట్ మెంబర్లు ఇస్తే మేము అందులో ఎండోమెంట్స్తో ఉండి సేవ చేయడానికి ఇంకా వెసులుబాటు. ఎండోమెంట్స్ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ట్రస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని ట్రస్ట్ రిజిస్టర్ చేసాం. కానీ ఎండోమెంట్స్లో భాగస్వామ్యం కల్పిస్తే మాకు ఇంకా బాగా ఈజీగా ఉంటుందని సేవ చేయడానికి. ఎన్నికల ముందు ఈ ప్రచారం జరిగేటప్పుడు మేమే మీటింగ్ పెట్టలేదు, వాళ్ళు మీటింగ్ పెట్టి వరం గారి గొడవలో సమావేశం పెట్టి ఒక 50 మందిని పేర్లు రాసి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన విషయాలన్నా ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సంస్థానం వయస్సులు నిర్మించారని నాకు తెలుసు, నా దృష్టికి వచ్చింది. నేను కూడా చరిత్ర చదివాను. ఇది వయస్సులకి మీకు మళ్ళీ భాగస్వామ్యం చేసి మీకు అప్ చెప్తాను అన్నారు. మేమేమనుకున్నామంటే అప్ చెప్పడం అంటే జీవో ఉంది, ఆ జీవో క్యాన్సిల్ చేసి మాకు అప్ చెప్తారేమో అని భ్రమపడ్డాము. కొంతకాలం పోయిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ అవ్వదు, ఆయన ఇవ్వరు అని అనుకున్నాము. అనుకోకుండా ఈ సంవత్సరం ఎండోమెంట్స్ పదవి కాలం అయిపోయింది అని నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు ఇందులో కొంతమంది పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటే కాదు, ఈ ట్రస్ట్ ట్రస్ట్ ముఖంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు హామీ అమలు జరుగుతుందని స్టిల్ మేము నమ్ముతున్నాం. కానీ మధ్యలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిందో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ప్రజలు కళ్ళ కుదరట్లేదు కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా పిఠాపురం కాకుండా ద్వారపూడి వాస్తవాలకి ఇన్ఛార్జ్ కింద అప్పచెప్పారు. అయితే వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఈ గుడి గురించి కానీ ఈ గుడి పూర్వీకులు ఎవరన్నది కూడా ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నారు. ఇంకోసారి గుర్తు చేస్తాం ఆయనకి వెళ్ళి. వీలైతే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే అన్ని కలుసుకుంటాం, విడిగా రిప్రజెంటేటివ్ గారిని కలుసుకుంటాం, ఎంపీ గారిని కలుసుకుంటాం. ప్రస్తుత విద్యారంగంలోని సవాళ్లను అధ్యయనం చేసి పరిశీలించడానికి ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ స్టేట్ సెక్రటరీ అబ్దుల్ రకీబ్ తెలిపారు. కాకినాడ రాగంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆర్గనైజేషన్ సభ్యులు సాహిల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రాగంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఆర్గనైజేషన్ సభ్యులు సాహిల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే స్టూడెంట్స్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఏదైతే ఉన్నాయో వాటిని కానీ వీటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేపడుతూ వాటిని పరిష్కరించే దిశగా కూడా మేము వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీని తర్వాత మేము ఈ యొక్క డ్రాప్అవుట్స్ ఏదైతే మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నామో, ఎవరైతే 10th చదువుతున్నారో ఇంటర్ వరకు వారు వెళ్ళలేకపోతున్నారు. ఇంటర్ వరకు ఒకవేళ చదివితే కనుక వారు డిగ్రీ వరకు వెళ్ళలేకపోతున్నారు. డిగ్రీ కానీ బీటెక్ కానీ వారు చేసినా సరే వారి యొక్క ఉద్యోగాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా తను చదివేటువంటి చదువుకి న్యాయం జరగాలని, ఇంకా వారికి దీని ద్వారా ఉద్యోగాలు కానీ లేకపోతే ఉపాధి కానీ లభించాలి అని కూడా మా యొక్క డిమాండ్స్ ఇందులో ఉన్నాయి. దీని తర్వాత పాఠశాలల యొక్క ప్రైవేటీకరణ ఏదైతే నడుస్తుందో దీని గురించి కూడా మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీని గురించి కూడా మా యొక్క వాయిస్ని మేము కంపల్సరీగా లేవనెత్తుతూ ఉన్నాము. దీని తర్వాత ఏదైతే గ్రామాలు పట్టణాలు ఏవైతే కంపారిజన్ ఎప్పుడైతే మనం చేస్తామో ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు, కాలేజెస్లో క్యాంపసెస్లో ఉన్నటువంటి సదుపాయాలు కానీ వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం దగ్గర మేము కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్జీ పెట్టడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. దీనిలో భాగంగానే చాలా వరకు క్యాంపసెస్లో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మా యొక్క విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా వైస్ ఛాన్సలర్స్తో కలిసి దీని యొక్క డిస్కషన్ మేము చేస్తూ ఉన్నాము. దీని తర్వాత ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా వెళ్ళి మేము మెమరాండమ్స్ ఇస్తున్నాము. ఇంకా ఉద్యమంలో భాగంగానే మేము ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా ఎక్కువగా చదవడానికి, వారిని ఇంకా ఎక్కువగా వారు ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువగా వారు చదివేటువంటి మరియు వారు చదివిన చదువుకి సరైనటువంటి లబ్ధి వారు పొందే విధంగా మేము ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు కాకినాడలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ని
ఎందుకని పెట్టడం జరిగింది అంటే మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలి. ఇంకా ఏవైతే మేము ఈరోజు చేస్తున్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వరకు తెలియాలి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నాతో పాటు కాకినాడ నగర అధ్యక్షులు సహేల్ హుసేన్ గారు ఉన్నారు, ఇంకా అస్లం గారు కూడా నాతో పాటు ఉన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 41వ డివిజన్ గాంధీనగర్ రెడ్ క్రాస్ సెంటర్లో 41వ డివిజన్ జనసేన నాయకులు వాసిరెడ్డి సత్యకుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సత్యకుమార్ అధ్యక్షత వహించగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ పవన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కవకొండల భీమశంకర్, జన్నాడ వెంకటరమణ, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు, మన జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దాన్ని పురస్కరించుకొని ఈ 41వ వార్డులో సత్యకుమార్ గారు, వారి బృందం, వీర మహిళలు అందరం కలిసి ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున ఈ వార్డులో నేను వచ్చి నన్ను ఆహ్వానించి కేక్ కోసి అందరం ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి పాల్పంచుకోమనగా నేను రావడం జరిగింది. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు జన్మదినం అంటే ఇది ఒక శ్రీకృష్ణుడు పుట్టిన రోజుతో సమానం. ఎందుకంటే కృష్ణుడు ఏ విధంగా అయితే లోక కళ్యాణానికి పాటుపడ్డాడో ఆ విధంగా లోక కళ్యాణం కోసం, మనందరి కోసం జన్మించిన మహాశక్తివంతుడే మన ఆరాధ్య దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్. అటువంటి వారు అన్నీ కూడా త్యాగం చేసి ఆయన సుఖాలన్నీ వదిలి మన కోసం, మనందరి కోసం కూటమిలో భాగస్వామ్యం మన కోసం ఈ రోజున ఇంత ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన పవన్ కళ్యాణ్ గారికి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో వాడవాడల ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో సంస్థ అధినేత జి శ్యామ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వేలాది మంది విద్యార్థుల సమక్షంలో భారీ కేక్ కోసి స్వీట్లు పంచారు. అనంతరం కాకినాడ సిటీలో కాకినాడ సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం పిఠాపురం పట్టణంలో పర్యటించి కోటగుమ్మం సెంటర్లో జయ గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే కుమారపురం గ్రామంలో జనసేన నాయకురాలు డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని సందర్శించి స్థానిక నాయకులు, వైద్యుల సమక్షంలో కేక్ను కట్ చేశారు. అనంతరం యూకొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో జనసేన నాయకులు పల్లేటి బాపన్నదొర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు చేబ్రోలు గ్రామంలో స్థానిక పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి చెందిన జనసేన యువ నాయకులు రావు అక్షయ్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ అనే ఒక ఐడియా ఇచ్చి, సార్ మీరు ఇలాగా ప్రొవైడ్ చేయండి ఆన్లైన్ ఫ్రీ కోచింగ్, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేలాగా డిఎస్సిలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో అందులో 605 మందికి కోచింగ్ ఇస్తే ఆ ఫ్రీ కోచింగ్ ద్వారా సుమారు 52 మంది సెలెక్ట్ అయ్యారు. 52 మెంబర్స్ గాట్ సెలెక్టెడ్ హూ ఆర్ రియలీ ఎకనామికలీ పువర్ పీపుల్ గాట్. అంటే అంత షార్ట్ టైంలో కూడా అంత మంచి అవకాశాన్ని ఇచ్చి అండ్ అలా బాగా ట్రైన్ చేసి వాళ్ళని ఆ 52 మెంబర్స్కి జాబ్ రావటం అంటే 52 మెంబర్స్ ఫ్యామిలీస్ 52 ఫ్యామిలీస్కి రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ సెక్యూర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని లోకేష్ ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తన సొంత ఖర్చులతో భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, టీడీపీ నాయకుడు అంబటి చిన్న పేర్కొన్నారు. కాకినాడ రేచర్లపేటలో లోకేష్ ఆర్ట్స్ అధినేత కంచుమర్తి లోకేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు తీన్మా డబ్బులతో ఘన స్వాగతం పలికారు. కంచుమర్తి లోకేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, టీడీపీ నాయకుడు అంబటి చిన్నాలు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు లోకేష్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇంత మంచి అభిమానులు మన పవన్ కళ్యాణ్ గారు ఉండటం కూడా ఆయనకు అదృష్టం. ఎందుకంటే ఇంత నిజాయితీగా చేసే అభిమానులు ఉన్నారంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమని నేను లోకేష్ గారికి చూసిన అభిమానులు చాలా మంది తక్కువ. ఎందుకంటే ఏ నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఎక్కడో చోట ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఎన్నోసార్లు పబ్లిసిటీ పరంగా సొంతంగా ఖర్చు పెట్టి ఆయన ఉన్న సంపాదనలో ఎప్పుడు ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఆయన ఆ ఎలక్షన్లో కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఆయన ఇప్పుడు ఈ రోజు కూడా ఇంత టైంలో కూడా ఇంత అంగరంగా వైభవంగా చేశారంటే ఇప్పుడు ఆయన నిజంగా చాలా గొప్ప విషయం. ఈయన వచ్చే వీటిలో జనసేనకి ఇలాంటి మంచి నాయకుడు కూడా జనసేనలో ఉండి జనసేనకి మంచి భవిష్యత్తులో ఇలాంటి మంచి నాయకుడు అవ్వాలి. సొంత డబ్బులతో కంచుమతి లోకేష్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉంటారు, కానీ లోకేష్ అంటే అభిమాని నేను ఎక్కడ చూడలేదు. లోకేష్ బర్త్డే సెప్టెంబర్ ఆగస్టు 20 నుంచి నిద్రపోడు, ఫ్లాక్స్లు అన్ని అరగొడుతుంటాడు. అతను అంతంత మాత్రం ఆదాయంలో ఇంకా రెట్టింపు చేసి పవన్ కళ్యాణ్ పిచ్చి నాకు అంతే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్ యూ. నేను ఇంతలా చేస్తున్నందుకు నాకు ఒకే ఒక్కరు సపోర్ట్ చేశాడు నా తమ్ముడు. ఆడు కూడా కంచిమర్తి దిలీప్ కుమార్ నా తమ్ముడు పిన్ను. ఆడు సపోర్ట్ లేకుండా నేను కూడా. రెండు, నాకు ఎన్నోసార్లు పనిచ్చిన హరీష్ అన్నయ్య గారు, అంబటి చిన్నయ్య గారు వచ్చినందుకు నేను ఇప్పుడు పిలిచినా రావడం, నాకు సపోర్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ ఈరోజు జనసేన ఒక ఆయన పెద్ద ఆయన ఇలా రమ్మని అడిగాను, నేను చెప్పాను. కాకపోతే ఇలా వస్తున్నారు, మేము రావని నా మొహమే చెప్పాను. ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద కొడుకుల మన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నాడని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురం మండలం బి కొత్తూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకుడు దుడ్డు నాగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిల్లా శ్రీధర్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అలాగే నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏదో కేక్ కట్ చేయడం అదేవిధంగా కాకుండా ప్రతి చోట కూడా సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా సోషల్ సర్వీస్ ఎక్కువ జరిగింది. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, డెంటల్ క్యాంపులు, ఐ చెకప్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదలకి వీళ్ళందరికీ కూడా అనేక బియ్యం మరియు ఈ సప్లై చేయడం కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలని చెప్తూ ఉంటారు. అధికారం వచ్చినప్పుడే కాకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా సేవాగుణం మనకు ఉండాలి. అందరికీ సేవ చేసుకుంటూ ముందుకెళ్తే అధికారం మన చేతిలోకి వస్తుందని ఆయన చెప్పారు.
అదేవిధంగా 2024లో మనకు అందరికి కూడా మన జన సైనికులు పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు, జన సైనికులందరూ కూడా ఆయన వెంట నడిచిన విధానం, ప్రతి ఒక్కరికి చేసిన మేలును ప్రజలందరూ గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఓట్లేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా దీని వెనుక కీలక బాధ్యత వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ఇంటి పెద్ద బిడ్డకు ఓటేస్తున్న విధంగా ఓటేసుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి తీసుకెళ్లారు. కేవలం ఒక ఎమ్మెల్యేలో కాకుండా ఉప ముఖ్యమంత్రి స్థానంలో మేము అందరూ కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నాం ఆయన్ని. అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని ఇవాళ అద్భుతమైన అభివృద్ధి దిశగా దాన్ని తీసుకెళ్తున్నారు. అనేక ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా, అదేవిధంగా అవసరమైతే ఆయన సొంత నిధులు కూడా కొన్నింటిలో పెట్టుకుని పిఠాపురాన్ని చాలా అద్భుతమైన అభివృద్ధి తీసుకెళ్తుంది. రానున్న 2 సంవత్సరాల్లో చాలా విజిబుల్ గ్రోత్ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంతో పాటుగా దేశం, ప్రపంచం అంతా కూడా పిఠాపురం వైపును చూస్తున్నానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతా కూడా మనం అందరూ కూడా నిరూపించి ఆయన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టాం. ఈరోజు ఏదైతే విత్తనాలు మనం వేసామో దాని ఫలాలు ఈరోజు మనం తినే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా మనకు వచ్చింది. కాబట్టి మరొక్కసారి మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున, ముఖ్యంగా కొత్తూరు గ్రామ ప్రజల తరపున మేమందరుగా ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొవ్వాడ సెంటర్లో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు, పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి కిషోర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కోవాడ సెంటర్లో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు, పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి కిషోర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్, పారామెడికల్ కోర్సులు చేసిన వారికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన శిక్షణను డాల్ఫిన్ టెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తుందని డైరెక్టర్ లక్ష్మీరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో గల శారా నర్సింగ్ స్కూల్ నందు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ద్వారా నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో హైదరాబాద్ డాల్ఫిన్ టెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీరావు హాజరై నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యతపై చక్కని అవగాహన కల్పిస్తూ మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో మరియు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల హాస్పిటల్స్లో ఉద్యోగాలు సాధించడానికి కావలసిన శిక్షణను తమ సంస్థ ద్వారా అందిస్తామని, దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. ప్రతి విద్యార్థిని యొక్క ఆలోచనలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుని వారి భవిష్యత్తుకు మంచి తర్ఫీదునిచ్చి తోడ్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు బ్రదర్ రిక్కీ గుటన్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బ్రదర్ జ్ఞాన సుధీర్, కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుగుణ, విలియమ్స్ విద్యా సంస్థల చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, శారా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ శ్రీమతి ప్రశాంతి స్టీఫెన్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. డయాగ్నోస్టిక్ విజయ డయాగ్నోస్టిక్స్ ఉంది కదా, వాళ్ళు ట్రైనీస్ని తీసుకుంటారనమాట. తీసుకొని ట్రైనింగ్ అయిన తర్వాత ప్రోమెట్రిక్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత మేము గైడ్ చేస్తాం. ట్రైనింగ్ ఏంటి, వీళ్ళ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఓన్లీ 4 to 6 weeks వీళ్ళ ట్రైనింగ్. దాని తర్వాత వీళ్ళు డయాగ్నోస్టిక్లో పనిచేయాలి. హై ఎండ్ డయాగ్నోస్టిక్ అంటే విజయ డయాగ్నోస్టిక్స్ మేము అసిస్ట్ చేస్తాం. ఓకే, లెట్ మీ బి వెరీ క్లియర్. ఎందుకంటే వీళ్ళు బై ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలి. మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ కూడా లేకపోతే ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ అవ్వాలి కదా, అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఇంటర్వ్యూ రౌండ్ మేము అక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతాం. మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి ఎలా మాట్లాడాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, ఎలా మీరు దానికి రిప్లై ఇవ్వాలి, అవన్నీ మేము నేర్పిస్తాం. కానీ అక్కడికి వెళ్ళి ఫైనల్ మీరే కదా ఇంటర్వ్యూ క్లియర్ అయ్యేది అవ్వవలసింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈరోజు శారా నర్సింగ్ స్కూల్ దగ్గర, ఈరోజు సిటీసీ క్యాంపస్ దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ చేస్తున్నారు లక్ష్మీరావు గారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు కాకినాడలోని మళ్ళీ ఇంకో 3 days కాకినాడలో పరిసర ప్రాంతాల్లోని
నర్సింగ్ స్కూల్స్కి వెళ్ళి స్కిల్ ఎలా డెవలప్ చేయాలో, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇవ్వాలో కార్పొరేట్ హాస్పిటల్లోని వీరి ద్వారా, వీరి కన్సల్టెన్సీ ద్వారా కాకినాడ నుంచి నర్సింగ్ స్కూల్స్కి ఆపర్చునిటీస్ వీరి ద్వారా ఈ డాల్ఫిన్ కన్సల్టెన్సీ ద్వారా లక్ష్మీరావు గారి ద్వారా మనకి ఇవ్వబడుతుంది. కండక్ట్ చేస్తున్నారు. మరి కాకినాడ జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షులుగా ఉన్న విక్కీ గౌతమ్ గారు, జనరల్ సెక్రటరీగా స్టీఫెన్ ఆనంద్, నేను మరియు మా కమిటీ వారందరూ కూడా నర్సెస్గా తరబీదు పొందుతూ లేదా తరబీదు పొందిన వారికి, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వారికి మరి మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో, అలాగనే ఇతర దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా లండన్, యూకే లేదా మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడానికి, అక్కడ ఉన్న అవకాశాలని ఎలాగ మనం సద్వినియోగం చేసుకొని మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలో, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇలాంటి వాటి గురించి ఒక చిన్న వర్క్షాప్ ఇక్కడ లక్ష్మీరావు గారి ద్వారా కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి సుమారుగా 200 మంది పైబడి నర్సింగ్ స్టూడెంట్స్ మరి ఈ దినం ఇక్కడ ఈ క్లాసెస్ను తీసుకుంటున్నారు. అలాగనే ప్రముఖ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సునీల్ కుమారి గారు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగనే ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ మరియు ప్రముఖులు పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది. వైద్య రంగంలో సుమారు 36 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో వైద్య సేవలను అందించి ఎంతో మందికి సేవను అందించి వారి ఆనందంలో తాను భాగస్వామి కావడం ఎంతో సంతృప్తిని కలిగించిందని డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం పేర్కొన్నారు. తాను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గాను, అక్కడ నుండి వైద్య విద్య సంచాలకులుగా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. ఈ రెండూ రాష్ట్రంలో ప్రధానమైనవేనని, వాటికి ఎటువంటి మచ్చ తీసుకురాకుండా అన్ని విభాగాలకు చెందిన వారితో సమన్వయంగా కలిసి నిర్వహించానన్నారు. సోమవారం రాత్రి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆడిటోరియంలో డిఎంఈగా పదవీ విరమణ చేసిన నరసింహం దంపతులకు ఘన సన్మానం, వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ వైద్య వృత్తి ద్వారా ఎంతో మంది ఉన్నత స్థానంలో రాణించారని, అదే స్ఫూర్తిగా తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. తాను నిర్వహించిన సేవలను నిరంతరం గుర్తుంచుకుని అదే ఒరవడితో శేష జీవితం కొనసాగించారనే అభిప్రాయాన్ని నరసింహం వ్యక్తం చేశారు. అనంతరం నరసింహం దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు. పదవీ విరమణ చేసిన అందరికీ అందుబాటులో ఉంటానని నరసింహం చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ ఏ విష్ణువర్ధన్, వైద్యులు వై నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్ నారాయణ, ఎంవి ఆనంద్, శ్రీనివాసన్, పివి బుద్ధ, బి బాబ్జీ, కృష్ణంరాజు, పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డి హేమలత, విజయనగరం కళాశాల దేవి మాధవి, జిఎస్ మూర్తి, ఏఎస్ కామేశ్వరరావు, డిఎంహెచ్ఓ నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాలేజీలో 35 ఇయర్స్ వేరియస్ కేటగిరీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, డిఎంఏగా కూడా పనిచేసి ఈ కాలేజీకి సేవలు అందించింది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నేను ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే రిటైర్ అవ్వడానికి నా సహోద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమర్ జర్మన్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఎర్విన్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఒక అకాడమిక్ ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ రంగరాయ మెడికల్ కాలేజ్లో క్రియేట్ చేశారు. ఎంఆర్యూలో కూడా అనేక రీసెర్చ్ యాక్టివిటీస్ సార్ టెన్యూర్లోనే జరిగినాయి. అలాగే గర్ల్స్ హాస్టల్లోనూ, బాయ్స్ హాస్టల్లోనూ అనేక ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. తర్వాత ఆర్మో వాటర్ ప్లాంట్స్ ఎంటైర్ కాలేజీలోనూ, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్లో కూడా సార్ హయాంలోనే జరిగినాయి. ఎక్విప్మెంట్ 3.6 crores తోటి ఆడిటోరియం డెవలప్మెంట్ కూడా సార్ విశేషమైన కృషి చేశారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో సార్ చాలా కష్టపడ్డారు. అనేక శ్రమలు, ఒత్తిళ్లకు లోనైనా కూడా అధిగమించి ఈ 2.5 సంవత్సరాలు ప్రిన్సిపాల్గాను, అలాగే వైస్ ఛాన్సలర్ గాను, తర్వాత డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గాను మూడు పోస్టులకి పూర్తి న్యాయం చేకూర్చారు సార్. ఐ విష్ సార్ హ్యాపీ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్. కాకినాడ రామకృష్ణరావుపేటలో 4 రోజుల పాటు నిర్వహించిన గ్రామ దేవత శ్రీ తోటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 4 రోజుల క్రితం కాకినాడ డాల్ఫిన్ కాలనీలో తోటమ్మ వనం నుండి ఆలయానికి తల్లి విగ్రహాన్ని ఘన ఊరేగింపుతో తీసుకొచ్చి ప్రారంభమైన ఈ జాతర నిత్య పూజలు, పాన్పు సేవలు, చల్లగెట్టం ఊరేగింపులు, మహామంగళహారతులతో విశేషంగా కొనసాగింది. జాతర ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కాంతులినింది. భారీ బాణసంచా, రంగురంగుల అలంకరణలతో ఆలయం శోభాయమానమైంది. భక్తుల తాకిడి వల్ల రామకృష్ణాపురం పరిసరాలు పుణ్యక్షేత్రాల్లో మారాయి. నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి తల్లిని దర్శించుకున్నారు. అమ్మను దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో భక్తులు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ నీలాపు ధర్మరాజు కుమారుడు నీలాపు జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ జాతర 30 రోజుల పాటు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.
జరిగింది. భక్తులకు ప్రసాదం, పానీయాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు స్థానికుల సమన్వయంతో నిర్వహించారు. గ్రామ తల్లి తోటమ్మ తల్లి అనుగ్రహమే కాకినాడ ప్రజలకు కవచం. ఈ జాతర ఆధ్యాత్మికతను, సామరస్యాన్ని పెంపొందిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జాతర ముగిసినా ఆలయ పరిసరాల్లో ఇంకా ఉత్సాహమే నెలకొంది. జై తోటమ్మ తల్లి నినాదాలతో భక్తులు మారుమ్రోగుతుండగా మళ్లీ 3 ఏళ్ల తర్వాత వచ్చే జాతర కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ చాలా సహకరిస్తున్నారు. కానీ ఆర్టిస్ట్గా కష్టపడుతున్నాం. మొన్న మా ఆదివారం నాడు రోకలమ్మ జాతర జరిగింది, చాలా బాగా జరిగింది. 5 బళ్ళు వేసాలు వేసాము, వేసాలు చాలా చక్కగా తీసుకెళ్ళాము. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ రోజు కూడా రాత్రి అమ్మవారి వనంలో పంపడానికి అందరూ సిద్ధమవుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ ఆలయ ధర్మకర్త శ్రీ ధర్మరాజు గారు కుమారుడు మన జనార్దన్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి గారు మరియు ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గత నెల రోజుల్లో చాలా ఘనంగా ఈ జాతర మహోత్సవం జరుగుతున్నాయి. జాతరలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజుతో చివరి కార్యక్రమంగా అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లి ఈ మొక్కులు చెల్లించుకొని జనాలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ జాతరని ఇంత మహోత్సవంగా చేసినందుకు మా తరపున ప్రజలందరికీ, రామకృష్ణ ప్రజలకి, పెద్దలకి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 30 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ జాతర శ్రీ తోటమ్మవారి జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. అలాగే ప్రతి 3 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంగా ఆదివారం నౌకలమ్మ వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించుకున్నాం. అలాగే వాళ్ళ అమ్మవారి అణువు కార్యక్రమం కనుక బాణాసంచ కార్యక్రమాలతో వెళ్ళి అమ్మవారిని ఎంతో వైభవంగా అణువు కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ ఉత్సాహానికి, ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. గణేష్ నిమజ్జనం జయప్రదం చేయాలని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు, నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం గణపతి పీఠంలో నవరాత్రి దీక్షా పరులతో ప్రత్యేక పూజలు చేశారు. ఊర్ధ్వ గణపతి స్వామితో నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. భక్తులు గణపతి స్వాముల పాదాలు కడిగి మంగళహారతులు అందించారు. పండ్ల రసాలతో స్వామిని సహస్రనామంతో పారాయణం చేసి భక్తులకు అల్పాహారం అందించారు. రమణరాజు మాట్లాడుతూ నగర గణేష ఉత్సవ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యాన పిఠాపురం, తుని, సామలకోట, జగ్గంపేట, ప్రత్తిపాడు, గొల్లప్రోలు, చేప్రోలు, అన్నవరం, మున్నగు ప్రధాన పంపారేవు ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జన నిర్వహణ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. కాకినాడ రూరల్లో సూర్యారావుపేట బీచ్ తీరంలో, కాకినాడ నగరంలో జగన్నాథపురం, వినాయక్ సాగర్ వద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుందన్నారు. మాలకొండయ్య అధ్యక్షతన దువ్వూరు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పదాధికారులు జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమావేశం నిర్వహించిన విషయాన్ని వివరించారు. 1000 మంది కమిటీలకు స్వయంభూగా వెలిసిన కాణిపాక ఆయనవెల్లి బిక్కవోలు, కాకినాడ భోగి గణపతి, సత్యదేవ చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. సత్యలక్ష్మి, పల్లవి, విజయలక్ష్మి, నాగమణి, కమలాదేవి, పద్మ, శ్రావణి, సుబ్బలక్ష్మి తదితరులు పూజలు నిర్వహించి సంకీర్తనలు కొనసాగించారు. జగ్గంపేట, ప్రతిపాడు, రూరల్, సిటీ అన్ని ఏరియాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ కూడా పదాధికారులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యాచరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమితి జిల్లా అధ్యక్షులుగా మాలకొండ గారు, అదేవిధంగా గౌరవ సలహాదారుగా దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు, రూరల్ కోఆర్డినేటర్గా రంబాల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలలో, ఆ యొక్క రేవులు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రత్యేకించి తుని దగ్గర ఉన్నటువంటి, అన్నవరం దగ్గర ఉన్నటువంటి ఆ పంపారు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా అధికారులందరూ కూడా ఎంఆర్ఓలు, కమిషనర్లు, జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాలతోటి అక్కడ క్రేన్లు, భారీ ఫ్లడ్ లైట్లు, గజయితగాళ్లు, టెంట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి అపశృతులు లేకుండా గణేశ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవ నిర్వాహకులు అందరూ కూడా క్రమశిక్షణతో ఈ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలి. ప్రత్యేకించి ముఖ్యమైన సూచన ఏంటంటే 7వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 6వ తేదీన మాత్రమే 100% కూడా గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల మీకు కానీ, మీ ఇంటికి కానీ, మీ గర్భాన్ని జన్మించినటువంటి వంశాలకు కానీ శుభాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా నిమజ్జనం అప్పుడు చంద్రగ్రహణం రాలేదు. దయచేసి పొరపాటున చంద్రగ్రహణం సమయంలో విఘ్నేశ్వరుని ఉంచకండి. విగ్రహాలని ఆ యొక్క చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత విగ్రహాలు కలపచ్చనేటువంటి అపశృతులకు తావించుకోకండి అని చెప్పి భోగి గణపతి పీఠం ప్రత్యేకంగా తెలియజేసుకుంటోంది. ప్రతి ఒక్క ఉత్సవ కమిటీకి కూడా నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలను మీకు అందించడం జరుగుతుంది. అన్నదానాలు జరిగే లోపు ఈ ప్రశంసా పత్రాలు అందరికీ కూడా పదాధికారుల ద్వారా అందజేయబడతాయి. ఈ కార్యక్రమాలు నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి కూడా
భోగి గణపతి పెట్టడం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఈ ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడుతున్నటువంటి వారందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా నగర గణేశ ఉత్సవ సమితి కోరుకుంటూ స్వాగతిస్తోంది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిర్లో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 7వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన సుచిత్ర బాలసుబ్రహ్మణ్యం చే గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీరామ సమాజం సభ్యులు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సుచిత్ర బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఆముదల వలసకు చెందిన వయోలిన్ విద్వాంసులు ఎం సత్యనారాయణ శర్మ, విజయవాడకు చెందిన మృదంగం విద్వాంసులు సద్గురు చరణ్ వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం సుచిత్ర బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరీ అందరికీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీరామ సమాజం కార్యదర్శి మునుగంటి వెంకట్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 4వ తేదీన ఆఖరి రోజున స్వర నీరాజనం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరావు అంబజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, డాక్టర్ డివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునుపంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావల సూర్యకుమారి, ఎంవిజి కృష్ణంరాజు, ట్రెజరర్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్కేడి వెంకట్రావు, సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి, కనుమూరి రాజ్యలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి, పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఎవరి రోజుకి చేరబోతున్నాయి 4వ తారీఖుతో. 4వ తారీఖున స్థానిక కళాకారులందరూ స్వర నీరాజనం అనేటువంటి కార్యక్రమంలో తమ శిష్యులతో వివిధ వాగ్గేయకారుల రచనలను గానం చేస్తారు. తదుపరి 7 గంటలకు కాకినాడలో ఉన్నటువంటి పెద్ద విద్వాంసులందరూ సప్త వాయిద్య సమ్మేళనం పేరుట వైలన్, వీణ, వేణువు, క్లారినెట్ మొదలైనటువంటి వాద్యాలతోటి 7 తమ తమ ప్రతిభా పాండిత్యాలను మన ముందు ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా శ్రీరామ సమాజం తరఫున సంగీత ప్రియులందరినీ కోరుతున్నాను. నమస్కారం, సెలవు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన అలయన్స్ శ్రీ పద్మరాం LMF క్లబ్ సేవలు ప్రశంసనీయమని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు పేర్కొన్నారు. సామలకుట్ట మండలం పనసపాడు గ్రామానికి చెందిన పేద కుటుంబానికి రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ వీరభద్రరావు అధ్యక్షత వహించగా అలయన్స్ గవర్నర్ గోవిందరాజు ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. అనంతరం అతిథులు RC వాణిశ్రీ అందించిన రైస్ బ్యాగ్ ను యోగా టీచర్ చంద్రిక అందించి నెలకు సరిపడా రేషన్ కిట్ ను చేతుల మీదుగా పేద కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అతిథులు గోవిందరాజు, శ్రీనివాసరావు మాట్లాడుతూ అలయన్స్ శ్రీ పద్మరాం LMF క్లబ్ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జేసీ సుందరి, శివకుమార్, కిరణ్ కుమార్, నాగేంద్ర, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి శ్రీనివాస్ కుమారి, దుర్గా ప్రసాద్, చంద్రిక, నాగేంద్ర, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మన రేషన్ ఐటమ్స్ వేళ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనం కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం ఆదుకోవాలనే కాన్సెప్ట్ మనం ఎలియన్స్ సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారు అయినటువంటి పెంకే గోవిందరాజు గారు, అలాగే ఐపీడీజీ అయినటువంటి శ్రీ వన్మి శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి పెంకే శివ గారు, అలాగే క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి కిరణ్ గారు, జడ్సీ అయినటువంటి శ్రీ సుందరి గారు, ఇంకో జడ్సీ అయినటువంటి గణేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇదే వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున కోరుకుంటూ రైస్ బ్యాగ్, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి మన పద్మరామం LMF క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరభద్రరావు గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు పద్మరామం క్లబ్ ముందుకి తీసుకెళ్తుందని చెప్పేసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
కూటమి సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ నాయకుడు జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి నాటి నాయకులు కేవలం ఒక సంవత్సరం నరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గత 5 సంవత్సరాలు ఎప్పుడూ చూడని విధంగా ప్రతి పల్లెలోని కొత్త రోడ్లు పడ్డాయి. ముఖ్యంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే పంట కాలువలు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి కూడా మునిగిపోకుండా అనేక చర్యలు చేపట్టాం. ఇలాంటి నాయకులు మనకి మరిన్ని ఉన్నత శిఖరాలు అవరోధించి మరింత ఉన్నతమైన దేశానికే ఉపయోగపడే స్థానంలో నిలవాలని చెప్పి ఆశిస్తూ మేము అందరం కూడా ఇవాళ ఇక్కడ కళ్యాణ్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటా అలాగే ఎందరో మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఈ పెద్దల అందరి ఆశీస్సులు కూడా ఆయనకుండి మున్ముందు రోజుల్లో ఆయన రాష్ట్రంలోనూ అలాగే దేశంలోనూ కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నారులచే సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంటుమిల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వేద పండితులు నిఖిల్ శర్మ పూజలో పాల్గొన్న చిన్నారులచే సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న చిన్నారులకు ఉత్సవ కమిటీ పూజా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్మ, రాజేష్, చిన్న, సతీష్, లోవరాజు, నరేష్, ప్రసాద్, వీరబాబు పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం దశమి రోజున విద్యార్థులకు సరస్వతీదేవి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు వచ్చి ఈ సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకున్నారు. వారికి సకల విద్యాబుద్ధులు విఘ్నాలన్నీ తొలగించి మంచి విద్యని అందించాలని ఆ విద్యార్థి ద్వారా మా కమిటీ ద్వారా కోరుచున్నాం. మరియు రేపు సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి సహస్ర దీపాలంకరణ సేవను కూడా విజయవంతం చేయాలి. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం, శనివారం నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని కోరుచున్నాం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాతాజీ గారి ఆధ్వర్యంలో వస్తూనే ఉంది. ఈ యొక్క స్వామివారిని ఈరోజు దర్శించుకోవడానికి మన ప్రీతమ నాయకులు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు మా సిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి ఆ సిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా చేకూర్చి ఉన్నత శిఖరాలకి వారిని ఎక్కించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మా సిద్ధి వినాయక గణపతి గారి గుళ్ళో కూర్చోవడానికి శ్రీ ఎలుబండి జయరాజ్ గారు అలాగే ఎలుబండి వారి దంపతులు ఇక్కడ కూర్చోవడం జరిగింది. తనంతరం పిఠాపురం గురువు గారు శ్రీ సద్గురు ఆలీషా వారు భక్తులచే భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా తాతాజీ యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. గణేష్ నిమజ్జనోత్సవ్కు పటిష్ట ఏర్పాట్లు. వినాయక్ సాగర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ మల్లిబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి నేతలు మోడీని ఎందుకు ప్రశ్నించరు? ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స విమర్శ. మొండిబకాయలను తక్షణమే చెల్లించాలి. నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ రెడ్డి డిమాండ్.
That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.